నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కె జ్ఞానమాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు బడిబాట కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు 2 జతల యూనిఫామ్, ఉచిత మధ్యాహ్న భోజనం అందిస్తున్నామన్నారు. 10వ తరగతి ఫలితాల్లో 100కు 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని, కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ పురస్కారాలు అందుకున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు కె శ్రీనివాచారి, ఎం దేవయ్య, సిఆర్పి రాజు, రోజా, వెంకటస్వామి, జూనియర్ అసిస్టెంట్ ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు బడిబాట ప్రోగ్రాం జరపడం జరిగింది. మరి విద్యార్థులకు తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా మరి మా ప్రభుత్వం కానీ మేము కానీ మా పాఠశాల తరఫున ఉపాధ్యాయులు అందరం మేము కోరేది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో మీకు అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి. విశాలమైన భవనాలు, తర్వాత పిల్లలు ఆడుకోవడానికి మరి అందమైన ఆరోగ్యకరమైన వాతావరణము, విశాలమైన గ్రౌండు, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, తర్వాత అనేక రకాల ఫెసిలిటీస్ ప్రభుత్వం కల్పిస్తుంది. ఉచిత పాఠ్య పుస్తకాలు, ఉచిత నోట్బుక్స్, తర్వాత 2 జతల యూనిఫామ్స్, తర్వాత మధ్యాహ్న భోజన పథకాలు అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా కంప్యూటర్ విద్యను కూడా మరి ప్రభుత్వం ప్రోత్సహించి కంప్యూటర్లు కూడా ప్రభుత్వం మా పాఠశాలకు పంపించడం జరిగింది. అంతేకాకుండా జెడ్పీహెచ్ఎస్ నిజాంపేట పాఠశాల పిఎంశ్రీకి సంబంధించిన పాఠశాల కాబట్టి పిల్లలందరినీ కూడా మనం టూర్ ప్రోగ్రాంలు తీసుకెళ్లడము, తర్వాత యాన్యువల్ డే జరపడము, తర్వాత ఇంకా ఇతరత్ర ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మా పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్నాము. మరి 10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని మనం గమనించినట్టయితే మా దగ్గర 43 మంది విద్యార్థులకు 43 మంది విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. అందులో 2 విద్యార్థులు ఎవరైతే ఐశ్వర్య తర్వాత మౌనిక, అందరికంటే ఎక్కువ మార్కులు 559 మార్కులు ఐశ్వర్య, తర్వాత 553 మార్కులు మౌనిక సాధించి మరి మొన్ననే కలెక్టర్ గారి చేతుల మీదుగా అమ్మాయిలు 2 కూడా అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి సహకరించండి, మా అధికారులకు సహకరించండి. అందరు తల్లిదండ్రులు దయచేసి మా పాఠశాలకు 10+ ఉన్న విద్యార్థులందరినీ కూడా మా పాఠశాలలో చేర్పించమని మీ అందరికీ కూడా మా యొక్క మనవి. ఈరోజు అడ్మిషన్స్ కూడా మొదలవుతున్నాయి. మా పాఠశాలలో మీ విద్యార్థులను చేర్చండి. వాళ్ళ ఏదైతే వాళ్ళ లక్ష్యాలకు కానీ వాళ్ళ ఉన్నత విద్యకు కానీ మీ అందరి సహకారం అవసరం కాబట్టి మరొకసారి మేము పాఠశాల తరఫున మా అధికారుల తరఫున మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటాం.